తెరలేపారు. డిక్షనరీలో తెలంగాణ పదమే లేదంటూ అగ్గిరాజేశారు. బక్కని నరసింహులు చేసిన ఈ కామెంట్స్ పై రచ్చ కొనసాగుతోంది. బక్కనిపై బీఆర్ఎస్ తెలంగాణ వాదులు ఉద్యమకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు తన వ్యాఖ్యలను తప్పుగా చూస్తున్నారని బక్కని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు రాష్ట్రాల విభజన పూర్తయి పుష్కర కాలం దాటినా ఇంకా ఎందుకు ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారన్న చర్చ నడుస్తోంది. ఇదే అంశంపై ఇవాళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. ముందుగా నిఖిల్ రావు గారు, డిక్షనరీలో తెలంగాణ పదమే లేదు అన్న వ్యాఖ్యను ఎలా చూడాలి? బక్కని నరసింహులు వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నాయి, ఎలా చూడొచ్చు అసలు? ప్రాంతీయతరుడు ద్రోహం చేస్తే ప్రాంతం పొలిమేర దాకా తరిమికూడదాం, ప్రాంతంలో ఉన్నవాడే ద్రోహం చేస్తే ప్రాంతంలోనే పాతర పెడదామని చెప్పిండ్రు కాళోజీ నారాయణరావు గారు. ఈరోజు తెలంగాణ గడ్డ మీద పుట్టి తెలంగాణ హైదరాబాద్ అనే నగరానికి ఆనుకొని ఉన్నటువంటి షాద్నగర్లో పుట్టినటువంటి బక్కని నరసింహులు గారు ఏదో పదవుల కోసం తెలంగాణ పుట్టిన గడ్డనే ఏ రకంగా ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉన్నారు, ఏ రకమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు తెలంగాణ గడ్డ మీద అనేది మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఇందాక రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే నేను చాలా స్పష్టంగా గమనిస్తా ఉన్నా, ఎక్కడన్నా ఖండిస్తారేమో రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో అని. తెలంగాణ అనే పదం డిక్షనరీలోనే ఎక్కడా లేదు అని గతంలో తాను పనిచేసినటువంటి పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు, ఈ రోజు రేవంత్ రెడ్డి గారు నడుపుతున్నటువంటి రాష్ట్రానికి సంబంధించినటువంటి నాయకుడు మాట్లాడుతూ ఉంటే కనీసం ఖండన లేనటువంటి పరిస్థితి. అప్పుడైనా ఇప్పుడైనా ఇంకెప్పుడైనా కూడా తెలంగాణకు సంబంధించి ఏ ఇబ్బంది జరిగినా కూడా, తెలంగాణను ఎక్కడ వెనక్కి నెట్టాలని చూసినా కూడా, తెలంగాణ ఆత్మగౌరవాన్ని తుడిచిపెట్టే ఆలోచనలు ఎవ్వరు చేసినా కూడా దాన్ని గట్టిగా కొట్లాడేది, దాన్ని గట్టిగా ఖండించేది కేవలం ఆనాడు ఉన్నటువంటి మా టీఆర్ఎస్ పార్టీ, ఈనాడు ఉన్నటువంటి మా బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అనేది ఒక్కసారి. రెండు రాష్ట్రాలు విడిపోయి ఇన్ని సంవత్సరాలైనా ఇంకా ఈ ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేలా మాట్లాడేంత వరకు కరెక్ట్? 100% తప్పు కదా. మీకు పదవులు కావాలంటే పోయి ఇంకేమైనా చేయండి, గతంలో మా కేసీఆర్ గారు చెప్పినటువంటి భాషలో. అంతేగాని పదవుల కోసం పెదవులు మూసుకుంటూ పుట్టిన గడ్డకు ద్రోహం చేయాలనే విధంగా ఆలోచన చేయడం 100% తప్పు కదా. యావత్ తెలంగాణ సమాజం అంతా ఖండించాలి కదా దీన్ని. కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఖండిస్తా ఉంది తప్పితే ఎక్కడ ఒకవైపు భారతీయ జనతా పార్టీ కానీ ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ నుండి కానీ ఒక్కరు కూడా నోరు మెదిపినటువంటి పరిస్థితి లేదు. దాన్ని పక్కన పెడుతూ ఇందాక మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తా ఉన్నారు, మా ప్రభుత్వం ఇందిరమ్మ ఎన్టీఆర్ గారుల కలయిక అని చెప్తా ఉన్నారు. ఆనాడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టింది ఎవరికి వ్యతిరేకంగా అండి? ఇదే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కదా. ఇదే ఇందిరమ్మ రాజ్యానికి వ్యతిరేకంగా కొట్లాడినరు కదా తను. మరి ఈరోజు మీరు ఏం మాట్లాడుతూ ఉన్నారు అంటే, మేము కూడా ఈ 2.5 సంవత్సరాల నుండి అనేక సార్లు చెప్తూ వచ్చినాము ఏమని, ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రమే కాదు, నారా చంద్రబాబు నాయుడు గారు నడిపిస్తున్నటువంటి ప్రభుత్వం అని చెప్పినాము. దాన్నే ఇంతకుముందు స్టాంప్ వేసిన విధంగా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నటువంటి పరిస్థితులు. ఇన్ని మాట్లాడుతూ అనేక రాజకీయాలు మాట్లాడినరు, ఎన్టీఆర్ గారి గౌరవానికి సంబంధించిన విషయాలు మాట్లాడినరు, ఇందిరమ్మ గురించి మాట్లాడినరు. అన్ని మాట్లాడిన మీరు తెలంగాణ గడ్డకు ద్రోహం చేస్తూ ఈ రకమైన వ్యాఖ్యలు చేసినటువంటి అదే బక్కని నరసింహులు గారి మీద మీ కమెంట్ ఎందుకు లేకపోయింది? ఈరోజు 24 గంటలు గడుస్తా ఉంది కదా, దాని మీద మీ పార్టీ తరఫున మీ పీసీసీ అధ్యక్షుడు కూడా ఎందుకు మాట్లాడలేకపోయినరు? ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కేవలం ఈరోజు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులను గమనిస్తా ఉంటే కూడా వాళ్ళు కూడా అక్కడ కోయలేషన్ లో ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ కోపం వస్తుందో అక్కడ కోపం వస్తే దాని పరిణామాలు రేపు పొద్దున ఏ రకంగా ఉంటాయో అనే భయంతోని తెలంగాణను అవమానించే విధంగా మాట్లాడితే వాళ్ళు కూడా నోరు మెదిపినటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికైనా ఎప్పటికైనా తెలంగాణను పూర్తిగా హక్కున చేర్చుకునేది, తెలంగాణ ఆత్మగౌరవాన్ని పూర్తిగా కాపాడేది కేవలం కేసీఆర్ గారి నాయకత్వమే, బీఆర్ఎస్ పార్టీని అనేది మరొకసారి స్పష్టమైంది మనకు. రైట్. శ్యామ్ సుందర్ గారు ఏ రకంగా చూస్తారు? తెలంగాణ అస్తిత్వానికి ముప్పు వాటిల్లే తరహాలో కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు అనేటటువంటి ఆరోపణలు గత కొంతకాలంగా మనం చూస్తున్నాం. కొంతమంది భారతీయ జనతా పార్టీ నాయకులు, ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ కొన్ని సందర్భాల్లో తెలంగాణ ఏర్పాటుకు సంబంధించినటువంటి చేసిన కామెంట్స్ కావచ్చు, లేదంటే బిడ్డను చంపి తల్లిని వేరు చేశారు ఈ తరహా కొన్ని కామెంట్స్, తల్లిని చంపి బిడ్డను వేరు చేశారు ఈ తరహా కామెంట్స్ మనం చూసాం. అలాగే ఆంధ్ర పాకిస్తాన్ అంటూ కర్ణాటక చెందినటువంటి ఒక ఎంపీ, భారతీయ జనతా పార్టీ ఎంపీ చేసినటువంటి వ్యాఖ్యలు చేసాం. ఇప్పుడు సాక్షాత్తు తెలంగాణ బిడ్డ అయినటువంటి బక్కని నరసింహులు గారు చేసినటువంటి కామెంట్స్ ఏ రకంగా చూసుకోవాలి? వీటన్నింటినీ ఏ రకంగా, ఈ డాట్స్ అన్ని ఏ రకంగా కలుపుతారు? ఏం జరుగుతుంది అనుకోవాలి? అంటే ఒకటండి, ఇక్కడ ఎవరినైనా కానీ మన పక్క వాళ్ళని కూడా అవమానించడానికి వీల్లేదండి. ఎవరికైనా ఆత్మాభిమానాలు అనేవి ఉంటాయి. రెండవది ఏంటంటే తెలంగాణ అనే పదం లేదు అనడం కూడా తప్పు. ఎందుకంటే తెలంగాణ తెలుగు భాషా కోశం లోపల తెలుగు ప్లస్ ఆనియం అంటే దేశము, తెలుగు దేశం అని చెప్పేసి స్పష్టంగా తెలంగాణకు
ఉంది ఆ పదం. త్రిలింగ దేశం అనేవాళ్ళు ముందు. త్రిలింగ దేశం అంటేనంటే కాళేశ్వరము, ద్రాక్షారామము, శ్రీశైలము, ఈ మూడింటిని కలిపి త్రిలింగ దేశం అనేవారు. కాబట్టి తెలంగాణము అనేది తెలంగాణ అనే పదమే ఉండాలా అని కాదు. తెలుగు తెలంగాణ అనేది ఎట్లా వచ్చింది, తెలంగాణ అనే పదం ఎట్లా వచ్చింది అనేది చూడాలా. రెండోది, పదాలు డిక్షనరీలో ఉంటేనే ప్రాంతం ఉండాలా అనేటువంటిది, ప్రాంతం డిక్షనరీలో లేకపోతే ఆ ప్రాంతం లేదు అన్నట్టుగా అవమానకరంగా మాట్లాడడం మాత్రం కరెక్ట్ కాదు. అది ఎవరు మాట్లాడారు, తెలంగాణ తను మాట్లాడా, ఏం మాట్లాడాడు, ఆయనకున్నటువంటి ఆబ్లిగేషన్స్ ఏంటి, ఏ స్వార్థంతోనే అలా మాట్లాడాడు అనేది వేరు విషయం. కేవలం ఆ పదం తెలంగాణ అనే పదం డిక్షనరీలో లేదు అనడంతో అక్కడతో ఫుల్ స్టాప్ పెట్టకుండా దాదాపుగా అంటే కొంతమంది స్వార్థపరులు కావాలని ఈ తరహా పదాలని తీసుకొచ్చారన్న తరహాలో ఆయన మాట్లాడారు. అంటే తెలంగాణ ఏర్పాటునే కొంతమంది స్వార్థపరుల వల్లే తెలంగాణ ఏర్పడింది అనే తరహాలో ఆయన వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి కదా. ఆయన ఇంతకాలం ఎందుకు మాట్లాడలేదు, అప్పుడే ఎందుకు మాట్లాడలేదు, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాడు తెలంగాణకు వ్యతిరేకంగా? అంటే ఏదో ఆశిస్తున్నాడు ఆయన. రేపు భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ నుంచి ఏదో ఆశిస్తున్నట్టున్నాడు. అందుకే ఇట్లాంటి స్వార్థపర రాజకీయ నాయకుల్ని మనం చాలా మందిని చూస్తున్నాం ఇప్పుడు. భాష పేరుతోని, ప్రాంతం పేరుతోని, రకరకాల పేర్లతోని, విచ్ఛిన్నకర శక్తులతోని తమ స్వార్థం కోసం, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కూడా ఇలాంటి కుచితమైనటువంటి రాజకీయాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఓటు బ్యాంకు కోసం కూడా ప్రజల్ని మభ్యపెట్టి, ఈ దేశస్తులు కాని వాళ్ళకు కూడా అధికారాలు, ఆధార్ కార్డులు, గుర్తింపు కార్డులు ఇచ్చి వాళ్ళ ద్వారా ఓట్లు పొందాలి, మేము గెలవాలి అనేటువంటి స్వార్థంతో వాళ్ళను ప్రోత్సహిస్తున్న నాయకులు కూడా ఇక్కడ ఉన్నారు. అంటే ఇవాళ ఆయన మాట్లాడింది 100% తప్పే. ఎవరు ఏ ప్రదేశం గురించి కూడా, ఆంధ్రప్రదేశ్ గురించి కూడా మాట్లాడకూడదు, తెలంగాణ గురించి కూడా మాట్లాడకూడదు, వేరే భాషల గురించి, వేరే కానీ ఇక్కడ రెస్పాండ్ అయినటువంటి పార్టీల నాయకులు ఆయన మాట్లాడినటువంటి మాటలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి లింక్ చేస్తున్నారు. అఫ్ కోర్స్ నా అభిప్రాయం అయితే డైరెక్ట్ గా ఆయన మాట్లాడించి ఉండకపోవచ్చు. కాకపోతే ఖండించాల్సినటువంటి అవసరం ఉంది కదా. తెలుగుదేశం పార్టీ అంటే తెలుగు ప్రజల పార్టీ అని వారు చెప్తూ ఉంటారు. 2 రాష్ట్రాల్లో ఇప్పటికీ తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ ఆనవాళ్లు అస్తిత్వం ఉంది అని చెబుతూ ఉంటారు. మహానాడు వేదికగా తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించేటటువంటి ఒక వేదికగా ఈ తరహా వ్యాఖ్యలు చేసినప్పుడు అక్కడే ఉన్నటువంటి సభలో ఉన్న వాళ్ళు, ముఖ్యంగా టీడీపీ అధినేత కావచ్చు, లేదంటే వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన లోకేష్ కావచ్చు, ఎవరైనా ఖండించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది కదా. ఏమంటారు? ఇక్కడ 2 విషయాలు ఉంటాయి. వాళ్ళు ఖండించకపోవడం తప్పే. అదెంత తప్పు, నిన్న బాల్క సుమన్ మాట్లాడిన వ్యాఖ్యల్ని అక్కడే డయాస్ పైన ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు కూడా ఖండించకపోవడం తప్పు. అంటే వీళ్ళు తెలంగాణ సాధించింది ఇక్కడ కార్యాలయాల్ని కూల్చడానికా, ఇక్కడ రైలు పట్టాలని తెంచడానికా వీళ్ళు సాధించింది? అంటే యువకుల్ని రెచ్చగొట్టి వాళ్ళు కేసుల్లో ఇరుక్కొని వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి? వీళ్ళు ఇలా తెలంగాణ ఉద్యమంలో రెచ్చగొట్టే కొన్ని వందల మంది యువకులు ప్రాణాలు తీసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు అప్పుడు చంద్రబాబు ఖండించకపోవడం ఎంత తప్పు. నిన్న బాల్క సుమన్ వ్యాఖ్యల్ని కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, బీఆర్ఎస్ నాయకులు ఖండించకపోవడం కూడా తప్పే. కాబట్టి ఇక్కడ గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏరుకుంటున్నట్టు ఉంది రాజకీయ పార్టీల పరిస్థితి. కాబట్టి వాళ్ళని తప్పుపడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మరి నిన్న విధ్వంసకరమైనటువంటి మాటలు మాట్లాడారు బాల్క సుమన్ మామూలు వ్యక్తి కాదు, మామూలు కార్యకర్త కాదు. కాబట్టి బాల్క సుమన్ వ్యాఖ్యల్ని కూడా ఖండించాలి కదా. తెలంగాణ మేము సాధించాము అన్నప్పుడు మీరు సాధించిన తెలంగాణను మీరే ధ్వంసం చేసుకుంటారా? కార్యాలయాల్ని ధ్వంసం చేస్తారా? రైలు పట్టాలని తెగొడతారా? రైలు పట్టాలని తెగొడితే ఎంతమంది ప్రాణాలు పోతాయి? ఒక రైలు పట్టాలు తప్పితే ఇది విధ్వంసకరం కాదా? ఇది తెలంగాణ ఆయన మాట్లాడిన దానికంటే ఇంకా దౌర్జన్యకరమైన మాట ఇది. కాబట్టి ఏ రాజకీయ పార్టీ కూడా ఆ రాజకీయ పార్టీ తమ స్వార్థం కోసమే ఆలోచిస్తున్నాయి. ఆ రాజకీయ పార్టీల నాయకులు తమ స్వార్థం కోసమే ఆలోచిస్తున్నారనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటేనంటే ఎవరిని అవమానపరచకూడదు. అట్లాగే నాయకుడు అనేవాడు తమ కార్యకర్తలకు ఒక క్రమశిక్షణాయుతమైనటువంటి మార్గదర్శనం చెయ్యాలా. మనం ఇట్లా ఉద్యమాలు చేయాలా, ఉద్యమాల ద్వారా ప్రజల్లోకి వెళ్ళాలా,
కానీ మిలిటెన్సీ ద్వారా మనం ప్రజల్లోకి వెళ్ళాలా? ప్రజలు ఎట్లా చూరగొంటారు ప్రజల్ని? ఓకే ప్రజల్ని ప్రజలు ఎట్లా సమ్మతిస్తారు? మీరు అన్ని కార్యాలయాలు ధ్వంసం చేస్తే, రైలు పట్టాలు ధ్వంసం చేస్తే ప్రజలు ఎలా సమర్థిస్తారు? కాబట్టి ప్రజల హృదయాన్ని చూరగొనాలంటే ప్రజల సమస్యల పైన పోరాటం చేయాలి. కొన్నిసార్లు స్పందించకపోతే మన తప్పేముందో తెలుసుకోవాలి. కానీ ప్రజల్ని దోషులుగా చూపించే ప్రయత్నం చేయకూడదు. అక్కడ ఆయన మాట్లాడింది తప్పే, ఆయన మాటల్ని ఖండించకపోవడం చంద్రబాబు నాయుడు గారు తప్పే, లేకుంటే తెలుగుదేశం పార్టీ నాయకులది తప్పే. ఇక్కడ నిన్న మాట్లాడిన బాలకసుమన్ మాట్లాడినటువంటి వ్యాఖ్యల్ని ఖండించకపోవడం కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకుల తప్పిదమే ఇది. కాబట్టి ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ నాయకుడు మాట్లాడిన మాటల్ని బీఆర్ఎస్ పార్టీ అంతగా ఖండిస్తుందో, బాలకసుమన్ మాట్లాడిన మాటల్ని కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఎంతైనా. ఓకే శ్యామ్ సుందర్ గారు. కౌశిక్ గారు, చరణ్ కౌశిక్ గారు, ఏ రకంగా చూస్తారు? ఇప్పుడు దాకా కేవలం తెలంగాణ ఏర్పాటు జరిగినటువంటి విధానం సక్రమంగా లేదు, ఈ తరహా వ్యాఖ్యలు మనం భారతీయ జనతా పార్టీ నాయకులు కావచ్చు, టీడీపీ నుంచి కావచ్చు, ఇతరత్ర పార్టీల నుంచి కావచ్చు రావడాన్ని మనం చూసినటువంటి పరిస్థితి. కానీ ఏకంగా తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి ఒక కీలక నేత, బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తి ఈ తరహా కామెంట్స్ చేయడం, ఏకంగా తెలంగాణ అనే పదమే డిక్షనరీలోనే లేదు అనేటటువంటి వ్యాఖ్యలు చేయడం, ఏంటి మీ కామెంట్ ఏంటి? సార్, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏర్పడింది 1982 మార్చి 29. తెలంగాణ అనేది దాదాపు 1500 సంవత్సరాల నుంచి 2000 సంవత్సరాల చరిత్ర ఉంది. కుబ్దిషాయి వంశం నుంచి మొదలు పెడితే గోల్కొండ 1959 వరకు, 1591 వరకు గోల్కొండ, తర్వాత నిజాం పాలన 1724 నుంచి 1948 వరకు అసబ్జాయిల వంశం కూడా పాలించిన పరిస్థితి. తర్వాత 1947 నుంచి 48లో విలీనం, భారత్లో విలీనం అయింది. తర్వాత 46 నుంచి 51 వరకు రైతాంగ సాయుధ పోరాటం కావచ్చు, ఆపరేషన్ పోలో కావచ్చు. తర్వాత 1948 సెప్టెంబర్ 15 హైదరాబాద్ రాష్ట్రం అవతరించడం కావచ్చు. తర్వాత 52లో బూరుగు రామకృష్ణరావు మొదటిసారి ఎలక్షన్లో వారు ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఆనాడు మద్రాసు రాష్ట్రంలో ఆంధ్రను భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరు మీద హైదరాబాదు రాజధానిగా ఆంధ్రప్రదేశ్లో విలీనం చేసిన పరిస్థితి మనం చూసినాం. 82లో తెలుగుదేశం పార్టీ స్థాపిస్తే 1969లో తెలంగాణ ఉద్యమం వచ్చిందిగా, 369 మంది విద్యార్థులు చనిపోయారు. తర్వాత 2001లో కేసీఆర్ గారు పార్టీ పెట్టిండు, ఆనాడు మలిదశ ఉద్యమం కూడా ప్రారంభమైన పరిస్థితి మనం చూసినాం. అరే 82 కన్నా ముందు 69లోనే తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి పోరాటం చేసినట్టే, తెలంగాణ అనే పదానికి 2000 సంవత్సరాల చరిత్ర ఉన్నది. తెలంగాణ అనే పదం ఇప్పుడు కాదు, దాదాపు నూతన చరిత్ర ప్రాచీన ఆధారాల ప్రకారం 5వ శతాబ్దంలో మియన్మార్ జోలపాట అంటే తెలంగాణ దేశం అని చెప్పేసి 2000 సంవత్సరాల కిందనే తెలంగాణ దేశం అని చెప్పేసి పలికినటువంటి సందర్భాలు. అదేకాక త్రిలింగ దేశం పురాణాలు మరియు శాసనాలు కూడా కాళేశ్వరం కావచ్చు, దాక్షిణామం కావచ్చు, శ్రీశైలం కావచ్చు, తెలంగాణకు సంబంధించిన వారసత్వానికి సంబంధించినటువంటి పేర్లు ఈనాడిగా 2000 సంవత్సరాల చరిత్ర ఉన్నది. తర్వాత తెలంగాణ రాష్ట్రం కోసం 1969, తర్వాత 2001 నుంచి మొదలు పెడితే 2014 వరకు తెలంగాణ రాష్ట్రం. తర్వాత ఓరుగల్లు శాసనాలు మర్చిపోకూడదు. ఓరుగల్లు శాసనాల్లో కూడా త్రిలింగ అనేటటువంటి సిమిలర్ టు తెలంగాణ అనే పదాలు కూడా గుర్తించినటువంటి పరిస్థితి కూడా ఉంది. వారు 94లో ఎమ్మెల్యే షాద్ నగర్, 21, 22 మధ్య కాలంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు చేశారు. మధ్యలో ఒకసారి టీఆర్ఎస్ పోయి మళ్ళీ మధ్యలో టీడీపీకి వచ్చిన పరిస్థితి కూడా మనం చూసినాం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మన్ననలు పొందే ప్రయత్నం, అక్కడ ఉన్నటువంటి తిరునాగర్ డాక్టర్ అదే ప్రొఫెసర్ జోష్నా గారు కూడా అదే పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ గురించి లోకేషన్ పోవడం కోసం తెలంగాణ రాష్ట్ర ఎడ్యుకేషన్ మంత్రి లేదని చెప్తా ఉన్నారు. ఆమె ఒక ప్రొఫెసరు, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎడ్యుకేషన్ శాఖ పరిగణిస్తా ఉన్నారు. ఏ ముఖ్యమంత్రి ఇప్పుడు నరేంద్ర మోడీ దగ్గర 8 శాఖలు ఉన్నాయి, తెలంగాణ ముఖ్యమంత్రి దగ్గర 5 శాఖలు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాడ ఉన్నాయి. గతంలో కేసీఆర్ గారు ఇరిగేషన్ శాఖ, రెవెన్యూ శాఖ అన్ని కూడా కేసీఆర్ గారి దగ్గర ఉన్న పరిస్థితి మనం చూసినాం. అంత ముఖ్యమంత్రి కాడ శాఖలు ఉంటే అసలు మంత్రి లేదని చెప్పే ప్రయత్నం, ఆంధ్ర గడ్డ మీద కూర్చొని తెలంగాణ విమర్శ చేసే ప్రయత్నం ఆమెను చూసినాం. ఇక్కడ పక్కన నరసింహులు ఆయన మరి టీటీడీ బోర్డు మెంబర్ కావాలనుకుంటుడో లేకపోతే రాజ్యసభ పోవాలనుకుంటుడో, ఎందుకంటే ఎమ్మెల్సీకి అవకాశం ఉండదు. అదే కాకుండా టీటీడీకి బోర్డు కన్నా మేవాల లేకపోతే రాజ్యసభ కన్నా పోవాలి. కాబట్టి బక్కన్ నరసింహులు అసలు తెలంగాణ పదమే ఎన్టీఆర్ గారు లేకపోతే టీడీపీ లేకపోతే చంద్రబాబు నాయుడు కనిపెట్టినట్టు వారు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి తెలంగాణకు ఒక ప్రత్యేక హిస్టరీ ఉంది, ఒక సాయుధ రైతాంగ పదవుల కోసం మీరు అన్నట్టు చరణ్ కౌశిక్ గారు పదవుల కోసమే ఈ తరహా వ్యాఖ్యలు చేశారంటే, అంటే ఈ తరహా వ్యాఖ్యలు చేస్తే అధిష్టానము లేదంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వీళ్ళు సంతోషపడతారా? తెలంగాణను కించపరిస్తే వాళ్ళు సంతోషపడతారని మీ అభిప్రాయం? ఆంధ్ర తెలంగాణ విడిపోయి 12.5 సంవత్సరాలు అవుతా ఉంది. అన్నదమ్ములాగా విడిపోయారు. హైదరాబాద్ రాజధానిలో
అన్ని రాష్ట్రాలకు సంబంధించిన కావచ్చు, అన్ని దేశాలకు సంబంధించిన ప్రజలంతా కూడా ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని ఉన్నారు. ఎక్కడో ఉక్రెయిన్ రష్యా వారు జరిగితే తెలంగాణ రాష్ట్రంలో కూడా పెట్రోల్ డీజిల్ రేటు పెరుగుతున్నారు. ప్రపంచమే ఒక గ్లోబల్ లో ఒక విలేజ్ గా మారిపోయిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. 12.5 సంవత్సరాల అనవసరం గందరగోళం క్రియేట్ చేసే ప్రయత్నం కొంతమంది రాజకీయ స్వప్నాల కోసం వాడుకునే ప్రయత్నం వారు చేస్తారు. ఇంకోటి కూడా చెప్తా ఉన్నాం, ప్రాంతీయ పార్టీ ఏ ప్రాంతీయ పార్టీ కూడా 2 రాష్ట్రాల్లో మన కూడా కొనసాగించదు. మీరు మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ విడిపోయినప్పుడు కానీ, లేదు ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్ విడిపోయినప్పుడు కానీ, లేకపోతే బీహార్ నుంచి జార్ఖండ్ విడిపోయినప్పుడు కానీ జేఎంఎం బీహార్ లేదు, ఆర్జేడీ అక్కడ లేదు, తర్వాత ఎస్పీ పార్టీ ఉత్తరాంచల్ లేదు, ఉత్తరాఖండ్లో లేదు, బీఎస్పీ పార్టీ ఉత్తరాఖండ్లో లేదు. కాబట్టి ప్రాంతీయ పార్టీలు అనేది 2 రాష్ట్రాలు మనగడ కొనసాగించదు. కాబట్టి వైఎస్ఆర్సీపీ తెలంగాణ రాష్ట్రంలో 2014లో పోటీ చేసి ఒక ఎంపీ 3 ఎమ్మెల్యే గెలిచినప్పుడు కూడా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఇక్కడ పార్టీని క్లోజ్ చేసిన పరిస్థితి మనం చూసినాం. టీడీపీ 2014లో చాలా 14 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. తర్వాత 2 ఎంపీలు గెలిచినా కూడా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో పోయినారు. తర్వాత 2018లో 2 ఎమ్మెల్యే గెలిస్తే కూడా బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిపోయి మొత్తం 2018 తర్వాత 2023లో అసలు పోటీ చేయని పరిస్థితి కూడా మనం చూసినాం. జనసేన మన 8 ఎమ్మెల్యే స్థానాలు ఇందాక నిఖిల్ గారు ఒక అంశాన్ని ప్రస్తావించారు. కొద్దిసేపటి క్రితమే అమీర్పేటలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి ప్రసంగం మనం చూస్తాం. ఆ ప్రసంగంలో ఎక్కడా కూడా తెలంగాణ అనే పదం డిక్షనరీలో లేదు అని తెలుగుదేశం పార్టీ పండుగైనటువంటి మహానాడులో తెలంగాణకు చెందినటువంటి ఒక నేత అన్నప్పుడు కనీసం ఖండించే ప్రయత్నం చేయలేదు ముఖ్యమంత్రి గారు. అన్ని మాట్లాడారు, ఇందిరాగాంధీ నుంచి ఎన్టీఆర్ వరకు, ఎన్టీఆర్ నుంచి ప్రస్తుత ఆయన హయాం వరకు అందరి వ్యక్తుల అంశాలను అన్ని ప్రస్తావించినటువంటి ముఖ్యమంత్రి ఎందుకు ఖండించలేదు? ఖండిస్తేనే కదా రేపు పొద్దున ఇంకొకరు మాట్లాడరు అనేది నిఖిల్ గారి వెర్షన్. ఇక్కడ బక్క నరసింహులు చిన్న నాయకుడు, అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీ ఎవరు స్పంది టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మారి ఆంధ్ర రాష్ట్రంలో వారి శాఖను ఏర్పాటు చేసుకుని తోట చంద్రశేఖర్ గారు ఆంధ్ర రాష్ట్రానికి అధ్యక్షుడు, మహారాష్ట్ర సంబంధించి కావచ్చు జాతీయ రాజకీయాలు చేస్తాను ఢిల్లీలో భవన్ కట్టుకున్నారు మీరు. అదే కాకుండా మరి మీ పార్టీ నుంచి ఎవరు కేసీఆర్ గారు ఖండించిండా? ప్రతిపక్ష నాయకుడు, రాష్ట్ర అధ్యక్షుడు, ఉద్యమ నాయకుడు కరెక్టే. కేసీఆర్ గారు కూడా ఖండించలే కదా. బక్కర్ నరసింహులు గారు కాదు, మీరు అంతకుముందు తల్లి నుంచి బిడ్డను వేరు చేసినని చెప్పి నరేంద్ర మోడీ గారు రాజ్యసభలో డోర్లు వేసి తెలంగాణ ఇచ్చిన చెప్పిన భారతీయ జనతా పార్టీకి మీరు మద్దతు ఇచ్చారు 9 సంవత్సరాల కాలం పాటు. తర్వాత మొన్న తేజస్వి సూర్య అంశం విషయంలో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. పార్లమెంటు వేదికగా ధర్నాలు చేసిన పరిస్థితి, తేజస్వి సూర్యని సస్పెండ్ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కూడా మాట్లాడిన పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంను అదేవిధంగా నామినేట్ చేయలేదు. దేశంలో పార్లమెంట్ సాక్షి 543 సభ్యులలో మెజారిటీ సభ్యులు తెలంగాణ రాష్ట్రం కోసం ఓట్లు ఇస్తే పార్లమెంట్లో బిల్లు పాస్ అయింది, రాజ్యసభ బిల్లు పాస్ అయింది. బీఆర్ఎస్ పార్టీ కూడా ఆనాడు 2 ఎంపీలు, ఒక ఎంపీ ఆల్రెడీ విజయశాంతిగా కాంగ్రెస్ పార్టీకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు కావచ్చు, మన్మోహన్ సింగ్ గారు కావచ్చు, దేశంలో చాలా పార్టీలు కూడా తెలంగాణ రాష్ట్రం కోసం మద్దతు ఇచ్చినా 12.5 సంవత్సరాలు అవుతా ఉంది. కాబట్టి ఈ అంశం విషయంలో వాళ్ళ పదవుల కోసం వాళ్ళేదో మాట్లాడితే కాంగ్రెస్ పార్టీలో చాలా మంది నాయకులు స్పందించారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఆ అంశం వేరు, ఈ అంశం వేరు. ఎన్టీఆర్ గారి అంశానికి అదేవిధంగా ఈ బక్కర్ నరసింహ అంశాన్ని తీసుకొస్తే మళ్ళీ అంతా లేనిపోయిన గందరగోళం క్రియేట్ అయ్యే అవకాశం. కాబట్టి గతంలో ఎన్టీఆర్ గారి విగ్రహం ఖమ్మంలో పెట్టినప్పుడు పువ్వాల అజయ్ కుమార్ కూడా ఖమ్మంలో ఏర్పాటు చేయించాడు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జూబ్లీ ఎలక్షన్ తర్వాత మాట ఇచ్చింది. కాబట్టి దానిలో భాగంగా ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని అమీర్పేట చౌరస్తా ఏర్పాటు చేస్తాం మైత్రం అని చెప్పి ఇప్పుడు అక్కడ ఏర్పాటు చేశారు. ప్రభాకర్ రెడ్డి గారి విగ్రహాన్ని ఏమో అక్కడ చిత్రపూడి కాలను ఏర్పాటు చేస్తామని చెప్పేసి జూబ్లీ ఎలక్షన్ తర్వాత మాట ఇచ్చిన మాటలు నింపే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతూ ఎన్టీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర కావచ్చు తెలుగు జాతికి ఏం చేసిండు, దేశ రాజకీయాలు ఏ విధంగా శాసించిండు, వారు కారణ జన్మడెట్టారు, వాళ్ళ స్ఫూర్తితోటే నేను ఆ లైబ్రరీలో చదువుకొని ఎట్లా ముఖ్యమంత్రి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. బక్కన్ నరసింహులు కావచ్చు, ప్రొఫెసర్ జోష్నా తిరుగారు కావచ్చు, వాళ్ళ పదవుల కోసం వాళ్ళు ఏదో మాట్లాడితే వాళ్ళ మీ గురించి అంత పెద్ద సభలో మాట్లాడి పెద్ద ఎత్తున దాని ఏదో పేద వాళ్ళకి పెద్ద ప్రయారిటీ ఇచ్చినట్టు చేయొద్దనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ సంబంధించి ముఖ్యమంత్రి గారు మాట్లాడలేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా కూడా ఖచ్చితంగా ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తే ఖచ్చితంగా ఖండిస్తారు. అది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఖండించే సందర్భం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆ పేరే ఎన్టీఆర్ గారు టీడీపీ చంద్రబాబు నాయుడు గారు పెట్టినట్టు వారు మాట్లాడితే తెలంగాణ సమాజం నవ్వుకుంటారు. గతంలో టీడీపీ టీఆర్ఎస్ పార్టీతో 2009 ఎలక్షన్లు కూడా పోటీ చేసిన పరిస్థితి మనం చూసినాం. తర్వాత 14లో టీడీపీ వచ్చి కాంగ్రెస్ పార్టీతో పోటీ చేసింది. రాజకీయాల్లో ఎవరు శాస్త్ర శత్రులు శాస్త్ర మిత్రులు ఉండరు. జేడీఎస్ అసలు బీజేపీతో లేదు, కాంగ్రెస్ పార్టీతో ఉండే, మళ్ళీ జేడీఎస్ బీజేపీతో ఉన్న పరిస్థితి. ఆ మెహబూబా ముక్తి అయితే ఏకంగా జమ్మూ కాశ్మీర్ లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న పరిస్థితి మనం చూసినాం. కాబట్టి రాజకీయాలు వేరు, పార్టీలు వేరు. పార్టీలు ఎప్పుడు వాటి అవసరాల కోసం ఎవరితో ఎవరైనా పొత్తు పెట్టుకుంటారు. ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోలేదు కాబట్టి నడుస్తున్నాయి. కాబట్టి దయచేసి రాజకీయ అంశాలు వేరు, ప్రాంత అంశాలు వేరు. కాబట్టి ప్రాంత అంశాల విషయంలో వాళ్ళ స్వార్థం కోసం మాట్లాడిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి మేము తీవ్రంగా ఖండిస్తాం. రైట్. ఏ స్వార్థంతో నిఖిల్ గారు, ఏ స్వార్థంతో ఆయన ఈ తరహా వ్యాఖ్యలు చేశారు? అలాగే మీ క్వశ్చన్ కి చరణ్ కౌశిక్ గారి దగ్గర నుంచి ఆన్సర్ దొరికింది అనుకుంటున్నారా? తను ఏ స్వార్థంతో చేసిండ్రు అనేది యావత్ తెలంగాణ సమాజం అంతా చూస్తా ఉంది. తనకు ఇందాక చరణ్ కౌశిక్ గారు చెప్పిందని నేను కూడా అగ్రీ చేస్తా ఉన్నా. అయితే టీడీడీ బోర్డు మెంబరో లేదంటే రాజ్యసభనో లేదంటే ఇంకేమన్నా తను ఆశించినరా అనేది రేపొద్దున కాలమే సమాధానం చెప్తా ఉంటది. అయితే అంత జరుగుతూ ఉంటే కూడా
పక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా అదే వేదిక మీద ఉన్నారు. ముసిముసి నవ్వులు నవ్వుతా ఉన్నారు తప్పితే తను కూడా ఖండించినటువంటి పరిస్థితి లేదు. అటు పక్కన వాళ్ళ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ అని చెప్తూ భవిష్యత్ నాయకుడు అని చెప్తా ఉన్నటువంటి నారా లోకేష్ గారు మరొక్క అడుగు ముందుకేసి మేము తెలంగాణలో కూడా పార్టీని బలోపేతం చేస్తామని చెప్తా ఉన్నారు. మీరు బలోపేతం చేయండి, తెలంగాణకు మీరు రావాలి, తెలంగాణకు వచ్చిన తర్వాత మీరు తెలంగాణ శాఖ తరపున రేపు పొద్దున కృష్ణా జలాల మీద కానీ గోదావరి జలాల మీద కానీ ఖచ్చితంగా మీ స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణకి ఏ రకంగా అయితే ఇదే ఆంధ్రప్రదేశ్ ద్రోహం చేస్తా ఉందో వాటన్నిటి మీద కూడా మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ పక్కన పెడుతూ కేవలం తెలంగాణను అవమానించే విధంగా వారు మాట్లాడుతూ ఉన్నదాన్ని కనీసం ఖండించకుండా రేపు పొద్దున తెలంగాణలో ఏ మొహం పెట్టుకుని మీరు రావాలన్న ఆలోచనలు చేస్తా ఉన్నారు. ఇది ఒకటో విషయము. మరో విషయం ఏంది, ఇందాక చరణ్ కౌశిక్ గారు ఏం చెప్తా ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి సభలో ఎన్టీఆర్ గారికి సంబంధించిన సభలో ఆ విషయాన్ని ఎలివేట్ చేయడం వల్ల చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందని చెప్తా ఉన్నారు. సరే పక్కన పెట్టండి, ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, వారు రాష్ట్రాన్ని నడుపుతున్నదే వారు కదా, రాష్ట్ర అధినేత వారే కదా, మరి వారెందుకు మాట్లాడరు, వారు ఎందుకు ఖండించరు, వారే కదా ఖండించాల్సింది మొదట. సరే అది పక్కన పెట్టండి, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనా ఖండించరా ఎవరు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు తాను ఖండించే పరిస్థితిలోనే లేనటువంటి పరిస్థితి. ఈ రోజు తన మీదనే తప్పుడు కథనాలు ఏ రకంగా వస్తా ఉన్నాయి, రాష్ట్రం అంతా ఏ రకంగా కోడై కూస్తుందో చూస్తా ఉన్నాము. తన మీద జరుగుతున్న ఇబ్బందులనే తన పార్టీ ఖండించే పరిస్థితి లేదు. తను ఈ రోజు తెలంగాణకు జరిగినటువంటి అన్యాయాన్ని ఏ రకంగా ఖండిస్తారని మనం ఆలోచన చేసే పరిస్థితి ఉంది. మరోవైపు భారతీయ జనతా పార్టీకి సంబంధించి చూస్తే కూడా అదే పరిస్థితి. ఏనాడైతే నిన్నగాక మొన్న కర్ణాటక ఎంపీ పార్లమెంటు వేదికగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజనను పాకిస్తాన్ విభజనతో పోల్చినరో ఆ రోజు మొదట ఖండించింది, అదే సభలో ఖండించింది, దానికి సంబంధించి రాజ్యసభలో మాట్లాడింది మాకున్నటువంటి ఎంపీ దామోదర్ రావు గారు, మాకున్నటువంటి మిగతా ఎంపీలు మాట్లాడినరు. ఆ తర్వాత 3 రోజులు 4 రోజుల తర్వాత తెలంగాణ సమాజం నుండి పూర్తి స్థాయిలో వ్యతిరేకత వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి 8 మంది ఎంపీలు పార్లమెంటు ముందు కూర్చొని ధర్నా చేసినటువంటి పరిస్థితులు చూసినాము. ఇట్లా చూస్తా ఉంటే మీరు మరింత వెనక్కిపోతే ఆనాడు నరేంద్ర మోడీ గారు కూడా ఒక అడుగు ముందుకేసి ఆనాడు బిడ్డను చంపి తల్లిని చంపి బిడ్డను వేరు చేసిండ్రు అని మాట్లాడినరు. దాని మీద ఈ రోజు వరకు కూడా భారతీయ జనతా పార్టీ దగ్గర సమాధానం లేనటువంటి పరిస్థితి. ఆనాడు కూడా పేగులు దిగేదాకా కొట్లాడింది, ఆనాడు కూడా నరేంద్ర మోడీ గారి మాటలను ఖండించింది కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. ఆ రోజు వీళ్ళు ఖండించిన పరిస్థితి లేదు, ఈ రోజు మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. రేపు పొద్దున కూడా తెలంగాణ సమాజానికి సంబంధించి ఎవరు ఎటువంటి వ్యాఖ్యలు చేసినా కూడా ముందు నిలబడేది, ఆ వ్యాఖ్యలను ఖండించేది కానీ కొట్లాడేది కానీ కేవలం కేసీఆర్ గారి నాయకత్వమే. ఆనాడు ఏదైతే మేము పోరాటానికి సంబంధించి ఆ రోజు కాల్ తీసుకున్నామో, తెలంగాణను సాధించాలనే లక్ష్యం పెట్టుకున్నామో, మాది ఆనాడు రాజకీయ పార్టీ కాదు, కేవలం పోరాటం చేయాలన్న లైన్లోనే మేము ఉన్నాం ఆ రోజు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా తెలంగాణకు సంబంధించి స్పష్టమైన విధానాలను మేము చెప్తా ఉన్నాము. మరొక విషయం, మేము ఆనాటి నుంచి ఈనాటి దాకా చాలా చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే, ఈ రోజు పొడుస్తున్నటువంటి కత్తి ఆంధ్రలోదైనా కూడా పొడుస్తున్నటువంటి నాయకులు తెలంగాణకు సంబంధించిన వాళ్ళను పొడిపిస్తూ వాళ్ళ చేత పొడిచేలాగా వాళ్ళని ప్రేరేపిస్తున్నది ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన నాయకులు అనేది ఆనాడు చెప్పినా ఈనాడు చెప్తా ఉన్నాం. ఈ రోజు కూడా అదే జరుగుతున్నటువంటి పరిస్థితి. 12.5 సంవత్సరాలు జరిగిన తర్వాత కూడా మళ్ళీ అదే తీసుకొచ్చి ఈ రోజు తెలంగాణలో విభేదాలను పెట్టి తెలంగాణ వేదికగా చిచ్చు పెట్టాలనే ఆలోచనలు చేస్తా ఉన్నారు. తెలంగాణ సమాజాన్ని అంతా డైవర్ట్ చేయాలనే ఆలోచనలు చేస్తా ఉన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలని కుట్రలు చేస్తా ఉన్నారు. ఇవన్నీ చేస్తూ ఒక రకంగా మన నీళ్లను కానీ మన నిధులను కానీ ఎత్తుకుపోవాలనే ఆలోచన వీళ్ళది. అదే ఎత్తుగడలో భాగంగా ఈ రోజు ఇవన్నీ చేసినట్టుగా మనకు కనబడతా ఉంది. ఇప్పటికైనా తెలంగాణకు సంబంధించిన ప్రతి పౌరుడు, అది భారతీయ జనతా పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా యావత్ తెలంగాణ సమాజం ముందుకొచ్చి దీన్ని పూర్తి స్థాయిలో ఖండించాల్సిన అవసరం ఉంది. ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళు వివరణ ఇచ్చి వాళ్ళు క్షమాపణ కోరిన తర్వాతనే నారా లోకేష్ గారు నిన్న చేసినటువంటి ప్రకటనకు సంబంధించి వాళ్ళు పూర్తి స్థాయిలో తెలంగాణలో అడుగుపెట్టే ఆలోచనలు చేయాలి. అప్పటి వరకు కూడా తెలంగాణలో తిరగనిచ్చే పరిస్థితి కూడా లేకుండా తెలంగాణ సమాజం అంతా ఏకదాటి పైకి రావాల్సిన అవసరం ఉంది. చివరిగా శ్యామ్ సుందర్ గారు, మరోసారి తెలంగాణ అస్తిత్వాన్ని ప్రశ్నించేలాగా, తెలంగాణ ఎయిర్పోర్ట్ ని క్వశ్చన్ చేసేలాగా, తెలంగాణని అవమానించేలాగా, తెలంగాణ బలిదానాలని ఎవరైతే బలిదానాలు చేశారో వారందరి బలిదానాలని కూడా అవమానించేలా ఈ తరహా వ్యాఖ్యలు ఎవరూ కూడా చేయకూడదు. కాబట్టి చివరిగా ఏం చెప్తారు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్న వారందరికీ? అటు ప్రధానమంత్రి నుంచి కావచ్చు, ఇతర పార్టీలు కావచ్చు, తెలంగాణ వాదులే కావచ్చు, తెలంగాణ బిడ్డలే కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు, ఎవరికైనా సరే ఏం చెప్తారు? ఎవరైనా కానీ మనందరం కూడా భారతీయులం అండి. ఫస్ట్ భారతీయులం, తర్వాతనే తెలంగాణ వాదులమా, తెలంగాణ వారమా, ఆంధ్రప్రదేశ్ వారమా, ఉత్తరప్రదేశ్ వారమా అనేది, గుజరాతీస్మా, రాజస్థానీస్మా అనేది తర్వాత విషయం. ఫస్ట్ అందరం భారతీయులం. మనం అవమానపరచుకోకూడదు.
ఎవరి అస్తిత్వం వాళ్ళకు ఉంటుంది, ఎవరి ఆత్మాభిమానం వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఎవరి రాష్ట్రం పైన వాళ్ళకు అభిమానం ఉంటుంది. కానీ కొంతమంది స్వార్థపరులు ఇలాంటి పదవీకాంక్షతోని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది కరెక్ట్ కాదు. అది ఎవరు చేసినా కానీ తప్పే. అట్లాగే విధ్వంసకరమైనటువంటి మాటలు కూడా ఎవరు మాట్లాడకూడదు. స్వార్థ రాజకీయాల కోసం ఓటు బ్యాంక్ రాజకీయాలు కూడా చేయకూడదు. అలాంటి వాటిని ప్రతి ఒక్కరం ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండించాల్సినటువంటి అవసరం మాత్రం ఎంతైనా ఉంటుంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ శ్యామసుందర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ చరణ్ కౌశిక్ గారు, థ్యాంక్ యూ సో మచ్ నిఖిల్ గారు, థ్యాంక్ యూ సో మచ్ విఠల్ గారు, అందరికీ కూడా ధన్యవాదాలు. మొత్తంగా చూసుకుంటే తెలంగాణ అస్తిత్వాన్ని ప్రశ్నించేలాగా, తెలంగాణ ఏర్పాటుని అవమానించేలాగా, తెలంగాణ ఆత్మ బలిదానాలను క్వశ్చన్ చేసేలాగా ఈ తరహా అవమానాలు ఎవరు చేసినా కూడా సహించేది లేదంటూ కూడా యావత్ తెలంగాణ ప్రజలంతా కూడా ముక్త కంఠంతో చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ తరహా వ్యాఖ్యలు ఇక మీదట ఎవరూ చేయకుండా ప్రభుత్వం కూడా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా తెలంగాణ వాదులు